ఈరోజు మన యొక్క టిఎఫ్సి ఫ్యామిలీకి డైలీ ఫెలోషిప్ ప్రేయర్స్ కి మీ అందరికి కూడా స్వాగతం. మనము డైలీ ఫెలోషిప్ ప్రేయర్స్ లో మనము ఈ రీతిగా దేవుడు మనల్ని కాచి కాపాడి 576th డే మరి దేవుడి కృప వల్ల మరి మనల్ని ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మరి ఈ రోజు మరి మన పోస్టిన్ ఫ్యామిలీ వచ్చేసి రెవరెండ్ జాన్ ధనరాజ్ గారు ఫ్రమ్ వైజాగ్ గారు ఈరోజు మన హోస్టింగ్ ఫ్యామిలీగా ఉంటున్నారు. మరి ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మరి మన యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతోటి ఆరంభించుకుందాం. మన మధ్యలో మరి రెవరెండ్ జాన్సన్ గారు ఉన్నారు. వారు ప్రార్థనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఓటీ అందరికీ ప్రైజ్ లార్డ్. మహాపరిశుద్ధుడ ప్రేమ గల మా తండ్రి, మరొక దినము ప్రేయర్ చేయడానికి మాకు అనుగ్రహించినారు. టిఎఫ్సి ఫ్యామిలీగా మేమందరము ఈరోజు వర్చువల్ గా కూడుకొని నీ నామములో ప్రార్థిస్తున్నాము. నేను దైవదాసులు మాట్లాడినట్టుండగా హృదయాంతరంగంలో నుంచి మీరు మాట్లాడి మా కుటుంబాలను బలపరచండి. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం దయచేసి మోడర్ని ప్రేయర్ పాయింట్ చేసే వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క సమయాన్ని మరి మన యొక్క పోస్టిన్ ఫ్యామిలీగా ఉంటున్నటువంటి జాన్ ధనరాజ్ కల్వల గారు ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మన మధ్యలో ఉంటున్నారు. మరి అయ్యగారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తుంటున్నాను. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు మై డియర్ బ్రదర్. మంచిది. మన మధ్యలో సిస్టర్ జ్యోత్స్న పాల్ ఉన్నారు విశాఖపట్నం నుండి. పాట పాడుతూ ఉండగా స్తుతి పాట ద్వారా మనం కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాము. ఓవర్ టు సిస్టర్ జ్యోత్స్న పాల్ ఫ్రమ్ విశాఖపట్నం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పాట పాడుకుని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. శ్రమ దినమున కృంగకు, చేత కాని వాడవు కాకు, శ్రమ వెనుకే ధన్యత ఉందని మరువకు, క్రీస్తు యేసు శ్రమలను పొందెను మరువకు, శ్రమ దినమున కృంగకు, చేత కాని దానవు కాకు, శ్రమ వెనుకే ధన్యత ఉందని మరువకు, క్రీస్తు యేసు శ్రమలను పొందెను మరువకు. ఉలి దెబ్బలు తినకుండా ఏ శిల అయినా అందమైన శిల్పముగా మార్పు చెందునా, సారె పైన గిరగిర తిరగని ఏమన్నైనా అర్హమైన పాత్రగా రూపుదిద్దునా, అంతకంటే శ్రేష్టమైన మన జీవితం, అంతకంటే శ్రేష్టమైన మన జీవితం, శ్రమల మధ్య నలిగిన పిదప ముత్యమౌవదా, మేలిమి ముత్యమౌవదా, శ్రమ దినమున కృంగకు, చేత కాని వాడవు కాకు, శ్రమ వెనుకే ధన్యత ఉందని మరువకు, క్రీస్తు యేసు శ్రమలను పొందెను మరువకు, శ్రమ దినమున కృంగకు, చేత కాని దానవు కాకు, శ్రమ వెనుకే ధన్యత ఉందని మరువకు, క్రీస్తు యేసు శ్రమలను పొందెను మరువకు. అగ్నిలోన కాలకుండా బంగారమైనా
ధరించే ఆభరణముగా మార్పు చెందునా. దున్నబడని ఏ నేలైనా ఫలమునిచ్చునా. బాధ పొందకుండగ తల్లి జన్మనిచ్చునా. అంతకంటే శ్రేష్టమైన మన విశ్వాసం, అంతకంటే శ్రేష్టమైన మన విశ్వాసం. శ్రమల కొలిమిలోన కాలి శ్రేష్టమౌవదా, ఎంతో శ్రేష్టమౌవదా. శ్రమ దినమున కృంగకు, చేత కాని వాడవు కాకు. శ్రమ వెనుకే ధన్యత ఉందని మరువకు. క్రీస్తు కొరకు శ్రమలను పొందుట మరువకు. శ్రమ దినమున కృంగకు, చేత కాని దానవు కాకు. శ్రమ వెనుకే ధన్యత ఉందని మరువకు. క్రీస్తు కొరకు శ్రమలను పొందుట మరువకు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందామండి. ఈ దినం కొరకు మన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 40 నుండి దయచేసి కొన్ని వచనాలు ఎవరైనా చదివి సహాయం చేస్తారా? చదువుతాను. మొదటి వచనం 40 చదవండి అమ్మా. 40వ వచనం నుండి చదవండి. 40 నుండి చివరి వరకు చదవండి. 51 వరకు. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 42-51 చదవండి అమ్మా. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరులైన సీమోనుని చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రిందనున్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతల మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. హలో, మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు పాస్టర్ గారు. అన్మ్యూట్ చేసుకో. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువా, టిఎఫ్సి గ్లోబ్ ఫ్యామిలీ 576వ సాయంకాలపు ప్రార్థన కూడిక. ప్రభువా, నీ నామము మహిమపరచబడినట్లు, హెచ్చింపబడినట్లు, చదవబడిన లేఖనములు చదవబడుతుండగానే మీరు విడుదల చేసిన కృపలను, మేలులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, ధ్యానము నిమిత్తమై బలహీనుడు, ఎన్నిక లేనివాడు, జ్ఞానము లేనివాడు,
నీ సేవకుడు ప్రభువా ఉపక్రమిస్తుండగా నీ సిలువ చాటున మరుగు చేసుకొని నీ సందేశమును నీ యొక్క లేఖనములను అనుసరించి మాకు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా ప్రభువా వాక్యము చదువుట ద్వారా, వినుట ద్వారా, ధ్యానించడం ద్వారా, గ్రహించడం ద్వారా వాక్యము వలనైన నీతి, వాక్యం వలనైన జీవము, పరిశుద్ధత, ప్రభువా సమర్పణ మాకు దయచేయమని మహిమ, ఘనత, ప్రభావ, మహాత్యములు మీకు ఆరోపిస్తూ యేసు ప్రశస్తమైన నామమున ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరు, ఆ ఇద్దరు మొదట యోహాను శిష్యులుగా ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు. ఆయన బాప్తిస్మం ఇచ్చిన రోజు, ఆ మరుసటి రోజు 2 పర్యాయములు ప్రభుల వారిని చూపిస్తూ, ఇదిగో దేవుని గొర్రెపిల్ల 35వ వచనంలో. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. శిష్యులుగా యోహాను గారి దగ్గర ప్రారంభము. యోహానే యేసు వైపు వారిని పంపిస్తున్నాడు. ఇదిగో మీరు శిష్యరికం చేయవలసిన గురువు, ఈయన దేవుని గొర్రెపిల్ల, ఈయనను మీరు వెంబడించాలి. యోహాను నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. అందరూ ఆయన వెనుక పోవలసి ఉన్నది. నేను నీళ్ళలో మాత్రమే బాప్తిస్మం ఇచ్చుటకు వచ్చితిని గాని నేను ఎవరికి బాప్తిస్మం ఇచ్చుదునో, ఎవరి మీదికి నేను బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆత్మ పావురం వల్ల దిగి వచ్చుట నేను చూతునో, ఆయన దేవుని గొర్రెపిల్ల, ఆయన రక్షకుడు, ఆయన పరమ గురువు. అందరూ ఆయనను అనుసరించాలి. ఈ ఇద్దరు శిష్యులు యోహాను గారి గురువు గారి మాటను సరిగానే పాటిస్తున్నారు, యేసును వెంబడిస్తున్నారు. గురువు, రక్షకుడు, పరమ గురువు వెనుకకు తిరిగి వారిని అడుగుతారు. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుతున్నారని వారిని అడుగగా, మీరేమి వెతుకుతున్నారు? రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావు? దేవుని గొర్రెపిల్ల యోహాను గారు చెప్పిన మాటలో యోహాను కంటే గొప్ప గురువుగా, గొప్ప రబ్బీగా తోచింది ఈ ఇద్దరు శిష్యులకు. యోహాను కంటే గొప్ప గురువు గారు అనుకున్నారు. రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావు? వచ్చి చూడుడి, వచ్చి చూడుము, వచ్చి భోజనము చేయుడి. ప్రభుల వారు యోహాను సువార్తలో అనేక పర్యాయములు వచ్చి చూడుడి, వచ్చి భోజనము చేయుడి పిల్లలారా, అనేక పర్యాయములు ప్రేమగల దయగల మాటలు పలుకుతున్న యేసు వచ్చి చూడుడి. వారు వెంబడిస్తున్నారు. వారిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఆ దినం వెళ్ళారు, రబ్బీతో ఉన్నారు, రాత్రి గడిపారు. మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని సీమోను పేతురుతో చెప్పుచున్న సహోదరుడు. రబ్బీ, బోధకుడు కాపురం ఉంటున్న స్థలమును చూచారు. ఎక్కడ కాపురం ఉంటాడు? ఎక్కడ నివాసం ఉంటాడు? నివసించుటకు ఆయనకు ఉన్న స్థలములేమిటి? నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, మనుష్య కుమారునికి తల వాల్చుటకైనను చోటు లేదు. ఎక్కడ దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ వెళుతారో ప్రభుల వారు, ఏ ఊరిలో, ఏ గ్రామంలో ప్రవేశిస్తారో ఆ గ్రామం ఆయనది. అక్కడ చేర్చుకొనిన వారు ఆయన పిల్లలు, ఆయన మాట విన్నవాళ్ళు, ఆయన బోధ విన్నవాళ్ళు, ఆయనకు తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, సహోదరులు. ఏ గ్రామములో ఆ రాత్రి బస ప్రభుల వారితో, గురువు గారితో గడిపారో, వారికి ఏమి బోధపడిందో ఆ వెంటనే తెల్లవారి అది గ్రహించి పని మొదలు పెట్టారు. వెంటనే పరుగున సహోదరుడు వెళ్ళి తన సహోదరుని తీసుకొని వస్తున్నాడు.
ప్రభు యొద్దకు. మేము మెస్సియాను కనుగొన్నాము, మేము మెస్సియాను కనుగొన్నాము. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో యోహాను సువార్త 35 నుండి 51 వరకు చదవబడిన వాక్య భాగంలో చాలా అత్యంత విశేషమైన సింపుల్ ప్రాసెస్ అనవచ్చు. సంఘము అభివృద్ధి చెందుట, లోకమంతా నశించుతున్న వారందరూ రక్షింపబడి సంఘములోనికి చేరుట, ఒక సాధారణ అత్యంత సహజమైనటువంటి పద్ధతిని ప్రభుల వారు చూపిస్తున్నారు. ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లి మొదట ప్రభుల వారిని తెలుసుకుంటే వెంటనే వెళ్ళి వారి అక్కనో, అక్క అయితే చెల్లినో, చెల్లి అయితే అక్కనో, అన్న అయితే తమ్ముడినో, తమ్ముడైతే అన్ననో, బంధువుడినో ప్రభు యొద్దకు నడిపించాలి. వారు తెలుసుకున్న శ్రేష్టమైన ఒక గొప్ప అనుభూతిని మొదట వారి తోబుట్టువులకు పరిచయం చేయాలి. ఆ పని ఎంత చక్కగా జరుగుతూ ఉన్నది. ఒక సోదరుడు తన సహోదరునికి వెళ్ళి ప్రభుల వారిని గురించి పరిచయం చేస్తున్నాడు, తీసుకుని వస్తున్నాడు. పేతురు, సిమోను, ఎక్కడున్నావు? పద పద పద, మేము మెస్సియాను కనుగొన్నాము, తీసుకొని వస్తున్నాడు. అన్నా, నిన్నంతా నేను వెతికాను, నువ్వు యోహాను గారి దగ్గర ఉండాలి కదా, అక్కడ యోహాను గారి గురువు గారి దగ్గర, రబ్బీ దగ్గర ఉండాలి, అక్కడికి వెళితే అక్కడ లేవు, ఎవరో పరమ గురువును అనుసరించి ఆయనతో వెళ్ళావని చెప్పారు. ఎక్కడున్నావన్నా? రాత్రి అంతా ఏమైపోయావు? ఎక్కడున్నావు? ఇంటికి కూడా రాలేదు. సహోదరుడా, మెస్సియాను కనుగొన్నాము, మెస్సియాను కనుగొన్నాము. మొదట మెస్సియాను కనుగొనిన వాడు, మెస్సియా బస ఉన్న చోటును చూచిన వాడు, ప్రభువుల వారితో గడిపిన వాడు వెంటనే వెళ్ళి చీకటి సామ్రాజ్యంలో నుండి అక్కడున్న వారిని ఖాళీ చేయించి దేవుని రాజ్యంలోనికి, వెలుగులోనికి తీసుకురావటం అనే పని ప్రారంభించబడుతుంది. మొదట వెళ్ళి తన సహోదరుని తీసుకొని వస్తున్నాడు. ఒకడు అంధకార చీకటి సంబంధమైన శత్రువు యొక్క రాజ్యంలో నుంచి తేబడుతున్నాడు. ఇక ప్రారంభమవుతుంది శత్రు రాజ్యము బలహీనపడిపోవుట. అక్కడున్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వెలుగులోనికి, జీవ మార్గంలోనికి, దేవుని రాజ్యంలోనికి చేర్చబడుట ప్రక్రియ ప్రారంభము. వ్యతిరేక శక్తుల రాజ్యము బలహీనపడుట, దినదినము దేవుని రాజ్యము బలపడుట, అనేక మంది రక్షింపబడి వచ్చి చేరుట. సహోదరుడా, సహోదరి, ఈ దినము రక్షింపబడిన స్థితిలో ఉన్న నువ్వు, నేను, ఎంతమంది మన తోబుట్టువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు విచారం కలిగి ఉన్నాము. మనము పొందిన ఈ గొప్ప రక్షణ, ఒకవేళ రక్షింపబడినట్టయితే ఇది ఎంత గొప్ప రక్షణో, ఇది ఎంత అమూల్యమైన రక్షణో. ఈ రక్షణ మన యొద్దకు రాకపోతే మనం ఏ స్థితిలో ఉంటామో, నిత్య నరకాగ్నికి గురి అయిపోయి ఎవరు కాపాడలేని స్థితికి వెళ్ళిపోతామో తెలుసుకోగలిగితే, మనము పొందిన ఇట్టి గొప్ప రక్షణను మన తోబుట్టువులకు, రక్త సంబంధికులకు, మన వాళ్ళకు చెప్పకుండా ఎలా ఉండగలము? వారిని తీసుకొని రాకుండా, యేసు పాదముల యొద్దకు నడిపించకుండా, యేసయ్య యొద్దకు తీసుకొని రాకుండా ఎలా ఉండగలము? ఆంద్రే గారు చేసిన పని, మొదట వెళ్ళి తన సహోదరుని తీసుకుని వస్తున్నాడు. మేము మెస్సియాను కనుగొన్నాం. నేను రాత్రి అంతా ఎక్కడ ఉన్నానో వచ్చి చూడు పద. ఆ ప్రభుల వారి మాటలు వింటే ఆయన పెదవుల గుండా దయ కలిగిన మాటలు వెలువడుతున్నాయి. మనం ఇది వరకు ఎప్పుడు, ఎక్కడ, ఏ బోధకుడు, ఏ రబ్బీ చెప్పని మాటలు పలుకుతున్నాడు. ఆయన మాటలు వింటా ఉంటే మనలో నిత్య జీవపు ఊటలు ఉబ్బుకుట ప్రారంభమవుతూ ఉన్నది అని తన సహోదరుని చేయి పట్టుకొని ప్రభుల వారి యొద్దకు తీసుకొస్తున్నాడు. ప్రభుల వారు దూరంగా నుండి చూచినప్పుడే మాట్లాడుతున్నారు సీమోను పేతురుతో. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. నీవు కేఫా అనబడదువు. కేఫా అను మాటకు రాయి అని అర్థము. శిష్యరికము ప్రారంభమైంది. వచ్చిన వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. ప్రభువుతో ఒక్కసారి సహవాసము చేస్తే, ఆయనతో ఒక రాత్రి గడిపితే, ఆయన మాటలు వింటే జీవితం అంతా ఆయనకు సమర్పించుకుంటాము. వెనక్కి తిరిగి వెళ్ళము. ఎక్కడికి వెళతాం ప్రభువా? నీ ఒక్కడు మాత్రమే నిత్య జీవపు మాటలు గలవాడవు అన్నాడు ఈ కేఫా ఒకనాడు.
అందరూ వెళ్ళిపోతున్నారు, నన్ను విడిచిపెట్టి మీరు కూడా వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళుతాం ప్రభువా? ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? ఎక్కడికి వెళ్ళగలం? అంధకారము చీకటితో నిండిన ఈ లోకంలో నీవు తప్ప, నీతో ఉండట తప్ప మాకు వేరే భాగ్యం లేదు ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళగలం? కొంతకాలమైన తర్వాత ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చినప్పుడు అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు ప్రభుల వారు. రబ్బీ, పరమ గురువు, రకరకాల ఆ ప్రవక్త అని, ఈ ప్రవక్త అని, ఏలియా అని అనుకుంటున్నారు అని సమాధానం చెప్తారు. మరి నీవైతే ఏమనుకుంటున్నావు? సీమోను కుమారుడవైన పేతురు, యోహాను కుమారుడవైన సీమోను, నీవేమనుకుంటున్నావయ్యా? అప్పుడు చెప్తాడు 16వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. దయచేసి చదవండి అమ్మా. 18వ వచనం, మత్తయి సువార్త 16:18. చదువుతున్నాను. 16వ అధ్యాయము 17, 18 వచనాలు చదవండి. అందుకు యేసు, సీమోన్ బరియోనా, నీవు ధన్యుడు. కూడా చదవండి అమ్మా. పైన పేతురు జవాబు కూడా చదవండి. 16వ అధ్యాయంలో 16 నుంచి చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు పేతురువు, నీవు బండవు. చాలమ్మా. ఓకే. నీవు పేతురువు, బండవు, నీవు కేఫావు. కేఫా అనగా రాయి. కేఫా ఎలాగయ్యాడు? నీవు నిజముగా సజీవుడైన దేవుని కుమారుడవు అని నమ్మి విశ్వసించి ఒప్పుకొనిన విశ్వాసము కేఫా, రాయి, స్థిరమైన బండ. ఆ విశ్వాసం మీద ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడైన దేవుని కుమారుడని విశ్వసిస్తారో వారి నందరినీ ఆయన తన రాజ్యంలో చేర్చుకుంటాడు. మొదట పేతురుతో ప్రారంభించాడు. పేతురు ద్వారా నేను సంఘం కడతాను, నా రాజ్యమును ప్రారంభిస్తాను. ఆంద్రేయ గారు పేతురు గారిని తీసుకొని రావటం వలన పేతురు గారి ద్వారా అనేక 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 వందల వేలాది నశిస్తున్న ఆత్మలు చీకటి అంధకార రాజ్యంలో మగ్గుతున్న వారికి విడుదల. పిల్లారా, మరొక కింద భాగంలోనికి వెళితే ఫిలిప్పును పిలుచుకున్నాడు. ఫిలిప్ కూడా ఈ అన్నదమ్ముల ఊరి వాడే, బేత్సైదా వాడు, గలిలయ దేశంలోని బేత్సైదా. ఆంద్రే గారు గౌరవమును, మన్ననలను, మర్యాదలను కలిగిన వ్యక్తి. ఆంద్రే గారు ఏ గురువు గారి యొద్ద శిష్యరికమునకు వచ్చి చేరారో అక్కడికి పేతురును కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు పేతురుతో పాటు అప్పుడప్పుడు వారి యొక్క వృత్తి పనిపాటలలో సహకరించే ఫిలిప్ కూడా వచ్చి చేరాడు. ఫిలిప్పును పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆ ఫిలిప్పు ఒకనాడు గడిపిన తర్వాత తన ప్రాణ స్నేహితుడైన ఆప్తమిత్రుని కొరకు వెతుకుతున్నాడు. వెళ్ళి నతనియేలు ఎక్కడ, నతనియేలు ఎక్కడ, నతనియేలును చూచారా, నతనియేలు ఎక్కడున్నాడు? ఇంటికి పరిగెత్తుకుని వెళ్తే ఇంటి దగ్గర లేడు, పొలంలో లేడు, ఎక్కడున్నాడో తెలియదు. వెతికి 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 ఒక చోట దొరికితే చేయి పట్టుకొని నతనియేలు, పద పద పద. ఏంటి ఫిలిప్పు, ఎక్కడికి? నతనియేలు, మొదట రా, నువ్వు రా, మెస్సియాని కనుగొన్నా మేము, మెస్సియాతో ఉన్నాను నేను నిన్న మొన్న. ఓహో మెస్సియా, నువ్వు ఎక్కడున్నావని నేను వెతుకుతున్నాను. ఫిలిప్పు, ఎవరు మెస్సియా? నజరేయుడైన యేసు. అయ్యో ఫిలిప్పు, నీకు తెలియదా? నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అంటే, మంచిది ఎక్కడ నుండి వచ్చునో, మెస్సియా రాకడ ఎప్పుడో, మెస్సియా వస్తే బాగుండునని కనిపెట్టుకున్న అనేక మంది నీతి మంత్రులలో ఒకడు నతనియేలు. మెస్సియా రాకడ కాలములను గురించి ఎరిగిన వాడు, మెస్సియా ఎలా ఉంటాడో, మెస్సియా ఎవరో, మెస్సియా వచ్చి చేసే పనులేమిటో కొంత జ్ఞానము కలవాడు నతనియేలు. నజరేతులో నుండి రాడు, నజరేతు వాడు కాదు, నజరేతులో పుట్టలేదు. లేఖనములు నెరవేరునట్లు యూదా ఎఫ్రాత, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమైనను అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను ఏలు అధిపతి నీలో నుండి వచ్చును, బెత్లెహేములో నుండి వచ్చును. మెస్సియా బెత్లెహేములో నుండే వచ్చును, నజరేతులో నుండి రాడు.
అయితే నజరేతులో పెంచబడ్డాడు కనుక నజరేయుడు అన్నారు, నజరేతు వాడు అన్నారు. నజరేయుడు వేరు, నజరేతు వాడు వేరు. నజరేయుడు అంటే ఆయన యూదా యెషయి మొద్దున పుట్టిన చిగురు. 11వ అధ్యాయం యెషయా 1వ వచనం, ఇప్పుడు చదవక్కర్లేదు. దావీదు పితరుల గృహములో ఆ మొద్దులో నుండి పుట్టిన చిగురు. చిగురును నాజరేన్ అంటారు, నాజరెన్. జీసస్ ద నాజరెన్. ఆయన యెషయి మొద్దు యొక్క చిగురు. అయితే పరిస్థితులను బట్టి రాజరికము పోయింది. రాజకుటుంబీకులలో రాజవంశీయుడైన యోసేపు తన కాలం వచ్చేటప్పటికి అన్ని పోయినాయి. పనిపాట్ల కొరకు పరదేశమునకు వెళ్ళి వలస వెళ్ళిపోయి ఏదో తనకు తోచిన వృత్తిని ఎంచుకొని వడ్రంగి పని చేసుకుంటూ ఉన్నాడు. వడ్రంగి వాడా? వడ్రంగి కులస్తుడా? కమ్మరివాడా? వడ్రంగి వాడా? కాదండి, వారు రాజవంశీకులు. యూదుల రాజు, ఒక గొప్ప మహారాజు వంశీకులు వారు. దావీదు మహారాజు వంశీకులు, రాయల్ ఫ్యామిలీ. పరిస్థితులు తారుమారైపోవటం వలన వేరే ప్రాంతానికి వెళ్ళి ఎక్కడో కుటుంబాన్ని పోషించుకోవటానికి పని చేయవలసి వచ్చింది. ఆ పని, ఆ వృత్తి కార్పెంటర్ పని చేయటం. ఇప్పుడు నజరేతులో నుండి వచ్చిన వడ్రంగి వాడా? ఒక కార్పెంటర్ కుమారుడా? కాదు కాదు, బెత్లెహేములో లేఖనముల అనుసారం పుట్టినవాడు. ఆయన జన్మ సందర్భముగా అనేక మంది వేదాంత పండితులని తరచి గ్రంథములను శోధించి రుజువు పరిచిన వారు. బెత్లెహేములోనే పుట్టాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నతనయేలును ఎలాగైనా మెస్సియా దగ్గరికి నడిపిస్తున్నాడు ఫిలిప్పు. రావయ్యా, మొదట వచ్చి చూడు, నువ్వు మొదట వచ్చి చూడు, రా నువ్వు మొదట. దూరం ఉండగానే చెప్తున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని ఎందుకు కపటము లేదు. కపటము కలిగిన వారు ఉన్నారు ఇశ్రాయేలీయులు, కపటము కలిగిన భక్తులు ఉన్నారు ఈనాడు కూడా సంఘములలో. కపటము లేని నతానియేలు ఎంతమంది ఉన్నారో, నతానియేలును యేసు పాదముల యొద్దకు నడిపించుతున్న ఫిలిప్పులు ఎంతమంది ఉన్నారో. ఒక మిత్రుడు తన మిత్రుణ్ణి, ఒక అన్నదమ్ముడు తన అన్నతమ్ముణ్ణి, తన తోబుట్టుని, తన రక్త సంబంధికులను ఎంత క్రమముగా ఉన్నదో సంఘములోనికి చేర్చబడుట, సంఘము విస్తరించుట, సంఘము వ్యాపించుట, దేవుని రాజ్యము కట్టబడుట. ఒక అన్న ఒక తమ్ముణ్ణి, ఒక అక్క ఒక చెల్లిని, ఒక మిత్రుడు తన స్నేహితుడిని, నువ్వు రావయ్యా ముందు చేయి పట్టుకొని బతిమాలుకొని తీసుకొని లాక్కెళ్ళిపోతున్నాడు. దూరం నుండి చూస్తున్నారు పరమ గురువు, నీవు ఇశ్రాయేలుడవు, నీ ఎందుకు కపటం లేదు, నా గురించి నీకెలా తెలుసు అంటాడు నతానియేలు. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతానియేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నేను పిలవక మునుపే నీవు అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని అతనితో చెప్పాను. ఇక పడిపోతున్నాడు బోధకుడా, పాదముల మీద పడిపోతాడు. ఎప్పుడో వృత్తాంతము చెప్తున్నాడు. ఫిలిప్పు నిన్ను వెతకక మునుపే, నీ యొద్దకు రాక మునుపే అందరిని, ఊరి వాళ్ళందరినీ, నా స్నేహితుడు ఎక్కడా, నతానియేలు ఎక్కడా అని ఆతురపడి నిన్ను వెతుకుతూ ఫిలిప్పు నీ యొద్దకు ఇంకా చేరక మునుపే నేను నిన్ను చూచి తిని. నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను చూచాను. అంజూరపు చెట్టు సాధారణంగా పలస్తీనా దేశంలో యూదా ఇశ్రాయేలు ప్రాంతములలో ఇంటి ముందు, వసారాలో ఇంటి వెనుక, దారి పక్కన అంజూరపు చెట్లు నాటుకొనుట, ఇంటి ముందు నాటబడిన అంజూరపు చెట్టు కింద కూర్చునుట, సేద తీరుట, ఇంటి వెనకాల నాటిన అంజూరపు చెట్టు కింద కూర్చుని సేద తీరుట. ఇశ్రాయేలు యూదా జాతి మహిళలు, స్త్రీలు వారు గర్భిణులుగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు కింద కూర్చుండి సేద తీరినట్టయితే మంచి ఆరోగ్యవంతమైన పండు లాంటి బాబులు, మగబిడ్డలు పుడతారని వారికి ఒక నమ్మకం, ఒక లిజెండ్. ఇప్పుడు యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఎంత డీప్ గా, ఎక్కడ ఆకట్టుకోవాలో, ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది నతానియేలు గారికి. నీవు నీ తల్లి కడుపులో, గర్భములో ఉన్నప్పుడే, నీ తల్లి నిన్ను గర్భమున ధరించి అంజూరపు చెట్టు కింద కూర్చుండినప్పుడే నేను నిన్ను చూచి తిని. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ఇశ్రాయేలీయులు రాజ్యము లేని వారై, దేశము లేని వారై, రాజులు లేని వారై, సొంత ప్రాంతము లేని వారై, మొదటి శతాబ్దం మొదలుకొని నిన్నటి వరకు, భారతదేశమునకు స్వాతంత్రం వచ్చిన ఏడాదికి 1948 లో వెళ్ళి వారు దేశమును కనుగొని, ఇది మా దేశము, ఇది మా భూమి,
ఇక్కడే మా పితరుడు స్థలము కొన్నాడు, అరవన కళ్ళమిది. తాను కట్టవలసిన మందిరము దేవుని సెలవు చేత తన కుమారుడు కడతాడని సమస్తమైన ధనధాన్యములను, వస్తువులను, లెక్కలేనన్ని విస్తారమైన దేవదారు మానులను, హీరామను తన స్నేహితుల దగ్గర నుండి దావీదు మహారాజు వెండి, బంగారము, వైడూర్యములను, వజ్రములను సమకూర్చి పెట్టగా, సొలొమోనును మా గొప్ప మహారాజు భూలోకమందంతట ప్రశంసింపబడిన వాడు కట్టిన మందిరపు స్థలం ఇదే అని 1948 లో వెళ్ళి కనుక్కున్నారు. నెమ్మదిగా శత్రు దేశములను ఆక్రమించుకున్న వారందరితో యుద్ధములు చేసి వారి భూమిని వారు కాపాడుకున్నారు. ఒకప్పుడు యొప్పే అంతర్జాతీయ ఓడరేవుగా ఉన్న టెల్ అబీబు అను పురాతన పట్టణము, టెల్ అవీవ్ అని ఇప్పుడు ప్రముఖమైన ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు. యెరూషలేమును ఇశ్రాయేల్ దేశ రాజధానిగా ప్రకటించుకున్నారు. అందరి దేశాలకు జెండాలు ఉన్నట్టు, అందరి దేశాలకు కరెన్సీ నోట్లు ఉన్నట్టు వారు కూడా తమ కరెన్సీని రూపొందించుకున్నారు. ఆ కరెన్సీ నోటు మీద దేశాల కరెన్సీ, మనకు అశోక చక్రము, గాంధీ మహాత్ముడు, గోధుమ కర్రలు ఉన్నట్టుగా వారి కరెన్సీ నోటు మీద అంజురపు చెట్టు నీడన గర్భిణీ స్త్రీ విశ్రమించుట, సేద తీరుట గుర్తు వేసుకున్నారు. ఈ రోజు మనం నెట్ లోకి వెళ్ళి చూస్తే ఇజ్రాయెల్ కరెన్సీ మీద ఆ బొమ్మ కనపడుతుంది. నతానియేలు పౌలు సాక్ష్యమిస్తూ చెప్తాడు గలతీ 1:15లో, నేను నా తల్లి గర్భములో ఉండక మునుపే అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు నియమింపబడి తిని. నతానియేలు యేసు ప్రభుల వారి 12 మంది అపోస్తలులుగా ఒకడుగా ఉండుటకు నతానియేలు ఇంకా తన తల్లి కడుపులో ఉన్నప్పుడే, తన తల్లి అంజరపు చెట్టు నీడన విశ్రమించినప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు పరమ గురువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోధకుడా, ఇప్పుడు వచ్చి అంటున్నాడు నతానియేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఇశ్రాయేలు నాకు రాజువు, నీవు మెస్సియావు, నీవు దేవుని కుమారుడవు. నేను నా తల్లి గర్భములో ఉండక మునిపే నీ చేత రూపింపబడిన వాడను. పిండముగా ఉన్నప్పుడు ఎముకలలో రూపింపబడుతున్న ఒక ఎముకైనను ఇంకా రూపింపబడక మునిపే నీవు నన్ను చూచితివి, నీ చేతులు నన్ను మలిచెను. ఒప్పుకున్నాడు, శిష్యుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుల వారు ఇంకా అక్కడితో ఆగలేదు. మరిన్ని విషయాలు, మరిన్ని వివరాలు వాక్యమునందు, లేఖనములందు ఆసక్తి గల, మెస్సియా రాకడను గురించి ఆసక్తి గల, ప్రార్థన పరుడు, నీతిమంతుడైన నతనీయులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా సంభాషణ కొనసాగుతూనే ఉన్నది. మరియు అందుకు యేసు, ఆ అంజురపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములను చూతువని అతనితో చెప్పాను. అంజురపు చెట్టు కింద కూర్చున్నందుకే, ఆ మాట చెప్పినందుకే అదే గొప్ప విషయం అనుకుంటున్నాడు నతానియేలు. వీటికంటే ఇంకా గొప్ప కార్యాలు నీకు చూపిస్తాను, నువ్వు చూస్తావు, నువ్వు సాక్ష్యమిస్తావు. నేను కట్టబోయే సంఘములో, నా రాజ్యములో ఒక ముఖ్యమైన స్తంభముగా ఉంటావు, అనేకులను తీసుకొని వస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొద్దకు వచ్చువారు, సువార్తను అంగీకరించేవారు, మెస్సియాను కనుగొనివారు, రబ్బీని, బోధకుని గురువుగా, తమ సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వారు ఆంద్రేయ చేసిన పని, ఫిలిప్పు చేసిన పని, ఆంద్రేయ తోడుకొని వచ్చినప్పుడు పేతురు చేసిన పని, ఫిలిప్పు తోడుకొని వచ్చిన తన స్నేహితుడు నతానియేలు చేసిన పని చేస్తే సంఘము విస్తరించుట, వ్యాపించుట ఎంత సులువో, ఎంత ఎవరికి తెలియని రీతిగా ఎంత వేగముగా సంఘము విస్తరిస్తుందో. ఒకరి ద్వారా ఒకరు, మరొకరి ద్వారా మరొకరు, మరొకరి ద్వారా మరొకరు, మరొకరి ద్వారా మరొకరు, ఒక అక్క ద్వారా చెల్లి, ఆ కుటుంబం ద్వారా వారి దగ్గరి సంబంధువులు, ఆ స్నేహితుడు ద్వారా మరొక స్నేహితుడు, పల్లెలు, పట్టణాలు, గ్రామాలు, దేశాలు ఈ రోజు ప్రభువు వెంబడి వస్తున్నాయి, చేరుతున్నాయి. ఇంకా కొంతమంది ఉండిపోయారు. ఎక్కువగా దేవుడు అత్యంత ప్రేమతో ప్రేమించుతున్న మన మంచి దేశం భారతదేశంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇరుగు పొరుగు దేశాల్లో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. పూర్తిగా మెజారిటీ, మాక్సిమం ప్రపంచమంతా కూడా ప్రభువుల వారిని వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఇంకా కొద్ది మంది మనము పని చేయటం కొరకు, మన వాళ్ళు, మన స్నేహితులు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, మన అన్నదమ్ములు ఇంకా అనేక మంది మన మధ్యలో ఉన్నారు.
వారిని ప్రభుల వారి యొద్దకు నడిపించవలసిన బాధ్యత నతానియేలుదా? నతానియేలు వంటి స్నేహితుడవు నీకు, నిన్ను నడిపించిన ఫిలిప్పు గారికి, ఆంద్రేయ గారికి, ఆంద్రేయ తమ్ముడు అన్న అయిన పేతురు గారికి, ఒకరు రక్షింపబడితే ఆ ఇంటి వారందరికీ రక్షణ వెళ్ళాలి. నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్యతో చెప్పాడు. జక్కయ్య ఒక్కడి కోసం వెళ్ళాడా? యేసు ప్రభుల వారు జక్కయ్య ఇంటి కొరకు వెళ్ళాడు. జక్కయ్య ఇంటిలో జక్కయ్య భార్య, జక్కయ్య కుమారులు, కుమార్తెలు, పనివాళ్ళు, అనేక మంది జక్కయ్య కింద పనిచేసే సబార్డినేట్, సుంకపు గుత్తేదారి, కాంట్రాక్టర్ జక్కయ్య ఒక్కడు కాదు. అనేక మంది సుంకము వసూలు చేసే బిల్ కలెక్టర్స్ ఉంటారు. అందరి కొరకు రక్షణ వెళ్ళింది. ఒక కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నావా? ఒక కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నావా? ఒక టీచర్ గా పనిచేస్తున్నావా? ఒక డాక్టర్ గా పనిచేస్తున్నావా? ఒక బ్యాంకులో పనిచేస్తున్నావా? మిత్రమా, ఏ పనిలో ఉన్నా, పొలము పనిలో ఉన్నా, నీతో కలిసి పనిచేసే వాళ్ళందరూ నీవు పొందిన రక్షణ పొందాలనే ఆశ నీ హృదయంలో మండుతూ ఉండాలి. నా స్నేహితుడిని నేను తీసుకురాకుండా ఎలాగా? భోజనం సహించదు. భోజనం చేశాడా? ఫిలిప్పు పరిగెత్తు నతానియేలును తెచ్చేటప్పుడు మంచినీళ్ళు తాగాడా? ఆయాస పడుతున్నావు ఫిలిప్పు, ఆగు, కొంచెం సేద తీర్చుకో, మంచినీళ్ళు తాగు. తాగడు, చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోతాడు. రా నతానియేలు, రా, వచ్చి చూడు నతానియేలు, దయచేసి నా మాట విను నతానియేలు. ఒరే తమ్ముడా, అన్నా, పేతురు, రా, మేము మెస్సియాని కనుగొన్నాం, రావయ్యా, రా రా రా. నశించిపోతున్న తోబుట్టులను గూర్చిన మంట, నశించిపోతున్న దేవునికి దూరముగా ఉన్న స్నేహితులను గూర్చిన ఆరాటము, పోరాటము, భారము, బాధ్యత ఈ రోజు కూడా మనలో ఉంటే మన చుట్టూ ఉన్న అనేక మంది ఎంతో దూరముగా లేరు. వారు అత్యంత సమీపముగా త్వరలోనే వచ్చేస్తారు. రోజుకొకరి కొరకు, వారానికి ఒకరి కొరకు, నెలకొకరి కొరకు ప్రార్థన చేయగలమా? చెప్పలేనమా అనుకుంటారు. చెప్పడం ఏమిటి? దేవుని అడగాలి కదా, ప్రార్థన చేయాలి కదా. ఒక పత్రిక ద్వారానో, ఒక పాట ద్వారానో, ఒక యూట్యూబ్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, ఏదో ఒక మీడియా ద్వారా, టెక్నాలజీ ద్వారా యేసు మాటలు వినపడి వాళ్ళ హృదయాలు తెరవబడాలని నీవు రోజు ప్రార్థన నీరు పోస్తే తప్పకుండా ఒకానొక నాడు వారు కూడా నీకు తెలుసో తెలియకో రహస్యంగానో యేసును వెంబడించే యేసు శిష్యులైపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీటికంటే గొప్ప కార్యములు చూస్తూ ఉన్న నతానియేలు, మీ పితరులు మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడో ఒకనాడు మీ పితరుడు యాకోబు అన్నకు భయపడి బేర్షెబా నుండి పద్దనరామునకు బయలుదేరిపోయేటప్పుడు ఒక రాత్రి చీకటైతే పడుకున్న చోట ఒక కల కన్నాడు. ఆ కలలో ఒక రాయి తలగడగా పెట్టుకొని పడుకుంటే ఆ రాయి మీదకి ఆకాశము తెరవబడి ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుచున్నారు, దిగుచున్నారు అని రాసుకున్నాడు కథలో, స్టోరీలో. ఇప్పటి వరకు అదే చదువుకొని గొప్ప అయిపోతున్నారు మీరు. ఆ యాకోబు కుటుంబీకులము, ఆ యాకోబు వారసులము, దేవదూతలను ఎక్కుట దిగుట కలగన్నవా అని సంతానం అనుకుంటున్నారు. మీరు చూస్తారు, ఇప్పుడు మీరు చూస్తారు. మనుష్య కుమారుడు ఒక నిచ్చెనై, దేవదూతలు ఎక్కుతారు, దిగుతారు, మీరు ఆశీర్వదించబడతారు, గొప్ప దర్శనములు మీరు చూస్తారు, గొప్ప కార్యములు మీరు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత చరిత్ర పునాదుల మీద కట్టబడుతున్నారు ఈ రోజుల్లో. మా తాత అలాంటి వాడు, మా వంశం అలాంటిది, మేము ఇలాంటి వాళ్ళము, మేము అలాంటి వాళ్ళము. మీరు దేవుని దగ్గరికి వస్తే వాళ్ళ తాత ముత్తాతల కంటే, యాకోబు, ఇస్సాకు, అబ్రహాముల కంటే మీరు గొప్ప వాళ్ళుగా ఉండాలని దేవుని యొక్క చిత్తము. నేను చేసిన పనులు మీరు చేస్తారు, నాకంటే గొప్పవి చేస్తాడన్నాడు. అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, యాకోబైనా యేసు కంటే గొప్ప కార్యములు చేశారా? నువ్వు చేయగలవు, నేను చేయగలను. నమ్మితే, మనం ఆయనను విశ్వసించినట్టయితే, ఆయన మాట విన్నట్టయితే, ఆయన యొద్దకు మన మిత్రులను, స్నేహితులను, బంధువులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను నడిపించినట్టయితే, ఆయన రాజ్యమును గూర్చిన భారం కలిగి ఉన్న వాళ్ళమైతే పితరుల కంటే గొప్ప కార్యములు మనము చూస్తాము. పితరుల గతించిపోయిన కాలమును గూర్చిన జ్ఞాపకముల మీద ఎంత కాలము బ్రతుకుతాం మనము స్వయముగా ఎప్పుడు ఎరుగుతాము? మన ప్రభుల వారిని ఎప్పుడు చూస్తాము? ఎప్పుడు దర్శనం పొందుకుంటాము? ఎప్పుడు ఆయన బోధలు వింటాము? ఎప్పుడు వాక్యము చదువుతూ ఉండగా మర్మములు మనకు బయలుపడతాయి?
ఎప్పుడో అబ్రహాము చెప్పిన సంగతులు చదువుకొని, ఎప్పుడో ఇస్సాకు జీవితంలో జరిగిన సంగతులు చదువుకొని, యాకోబు చూసిన దర్శనాలను చదువుకొని, ఇంకా ఎంతకాలం అండి, ఎంతకాలము మెస్సియా వచ్చేసాడు. ఆ నిచ్చెన వేయబడింది, దూతలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి తీసుకుని వెళుతున్నారు, అక్కడ నుండి ఆశీర్వాదాలను నీ కొరకు తెస్తున్నారు. ఇంకా ఎంతకాలము చరిత్ర పునాదుల మీద ఆధారపడతాము? మనం స్వయంగా ప్రభుల వారిని ఎందుకు ఎరగము? మనం ప్రభుల వారితో సహవాసం ఎందుకు కలిగి ఉండము? ఎందుకు మన చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మల గురించిన భారము మనకు లేదు? నశించిపోతున్న వాళ్ళు మనతో మాట్లాడి మనకు నమస్కారం చేసే వాళ్ళు కోవిడ్ పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ మనల్ని పలకరించి ఆప్యాయంగా నమస్కారం పెట్టయ్యా, మీ ఇంటిలో అందరు క్షేమంగా ఉన్నారా? మీకు ఎవరికైనా కోవిడ్ వచ్చిందా? అయ్యో వచ్చి తగ్గిపోయిందా, అందుకే బలహీనంగా ఉన్నారా అని మీకు నమస్కారం పెట్టి ప్రేమతో మాట్లాడే మీ గ్రామస్తులు, మీ వీధులలో ఉన్నవారు, మీతో కలిసి ప్రయాణం చేస్తున్న వారు, మీ కొలీగ్స్, మీ వ్యాపార సంస్థలలో భాగస్వాములు, వారి పిల్లలు మీ పిల్లలు ఒకే స్కూల్లో కాలేజీల్లో చదువుకున్నప్పుడు ఎక్కడైనా కలిస్తే నమస్కారం పెట్టి పలకరించుకుంటున్న ఆ అమాయక ముఖాలన్నీ ఏమైపోతాయి? రేపు కాలం అయిపోయిన తర్వాత, రాకడ అయిపోయిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత వాళ్ళకి అవకాశాలు ఉంటాయా? అవకాశం ఇప్పుడే ఉన్నది. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మనం రక్షించబడ్డాము, కానీ మన వాళ్ళందరికో, మన అన్నదమ్ములకో, మన కుటుంబాలకో, మన స్నేహితులకో రక్షణ అవసరమే కదా. ఎప్పుడు గ్రహించాలి? యేసు సన్నిధిలో ఆయన ప్రత్యక్షత పొందు వరకు కనిపెట్టాలి. ఈ రోజు కనిపెడదామా? ఈ శ్రమల దినాలలో ఇంకా కొద్ది దినాలు మిగిలి ఉన్నాయి, ఇప్పుడు కనిపెడదామా? సాక్షాత్కారముగా ప్రభు యొక్క శిలువ ముద్రను మన హృదయంలో కలిగి భారము మనకు నింపబడినట్టుగా ప్రార్థన చేసుకుందామా? మన వాళ్ళందరినీ తెచ్చి ప్రభుల వారి యొద్దకు నడిపిద్దామా? ఆంద్రే పేతురుడు నడిపించినట్టుగా, ఫిలిప్పు నతానియేలు నడిపించినట్టుగా, వారు వెళ్ళి అనేక మందిని నడిపించినట్టుగా ఈ దినము మిత్రమా, నేస్తమా, నువ్వు నీ ఇంటి వారిని, నువ్వు నీ స్నేహితులను, నీకు పరిచయస్తులను ప్రభు యొద్దకు నడిపించడానికి తెగించి పూనుకొని భారం కొరకు ప్రార్థన చేద్దాము. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, పరిశుద్ధ లేఖనముల వలనైన సందేశమును వినుచున్న వారి హృదయములలో ముద్రించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము వారు చేస్తున్న ప్రార్థన దినదినము వారి హృదయములలో మారుమోగును గాక. నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము వారిలో దినదినము అధికమగును గాక. నీ రాజ్యము కట్టబడును గాక. శత్రు రాజ్యము పూర్తిగా ఒక్కడు కూడా ఆఖరి వ్యక్తితో సహా వచ్చేసి సంఘములో చేర్చబడుదురు గాక. నీకు మహిమ కలుగును గాక. సమస్తమైన మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రములు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు, చక్కటి వాక్యాన్ని మీరు అందించుతున్నారు. మా యొక్క టిఎఫ్సి ఫ్యామిలీస్ కు మీరు ఇచ్చినటువంటి చక్కటి ఆత్మీయ ఆహారాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు కూడా వందనాలు అయ్య గారు, చక్కటి వాక్యాన్ని మీరు అందించినందుకు. మరి ఈ యొక్క సమయము మరి ప్రే టైం గా టీమ్ ఈరోజు మరి ప్రే టైం లీడర్ కు అప్పగిస్తుంటున్నాను. ప్రేమ డేవిడ్ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తుంటున్నాను. ఓ టు సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ మరి నిన్నటి దినాన డాక్టర్ గీతా ఆనంద్ గారు మరి చక్కని వర్తమానాన్ని మనకు పంచి వింటున్నారు. ముఖ్యంగా విశ్వాసం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి చెప్పడం జరిగిందండి. మరి దావీదు మహారాజు మరి బాలుడుగా ఉన్నప్పుడు మరి గొలియాతును ఏ విధంగా ఎదుర్కొన్నాడు, గొలియాతు ఎంత యుద్ధ పరికరాలు లేకపోతే యుద్ధ వాటి గురించి వేసుకున్నప్పటికీ కూడా భయపడకుండా దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో అతని ఎదుర్కొని అతని జయించడం చూసినాము. తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చినట్టయితే 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఆమె యొక్క విశ్వాసం ఏంటి అనంటే, నేను యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతాను అనే విశ్వాసం తోటి ఆమె ఆ వస్త్రాన్ని ముట్టినప్పుడు తను స్వస్థత పొందడం గమనించాము. అంటే ఈ విషయాలు ఏంటంటే ముఖ్యంగా విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా మనకు కార్యాలు జరిగిస్తాడు. ఆ విధంగా దావీదు మహారాజు మరి గొలియాతుని ఎదుర్కోవడము, తర్వాత 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మరి స్వస్థత పొందుకోవడం చూసినామండి. కాబట్టి ఈ విశ్వాసం మన కుటుంబాలలో కూడా ఉండి, మన కుటుంబ వ్యక్తులకు కూడా ఈ విశ్వాసం ఉండి ఆ విధంగా మన యొక్క జీవితాలను కొనసాగించే విధంగా మరి ప్రార్థిస్తే బాగుంటుంది.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన. పరిశుద్ధడానికి వందనాలు తండ్రి. మహాగణుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ప్రతి దినము ఈ రీతిగా సాయంకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా ప్రభా. ఈ యొక్క టిఎఫ్సి గ్లోబల్ గ్రూప్ లో ప్రభా ఎంతగానో మరి మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తూ మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ మా జీవితాలు ముందు కొనసాగులాగిన ప్రభా మీ యొక్క నాయన మార్గాల్లో మేము వెళ్ళులాగున ప్రభా మీరు ఎంతగానో చక్కని రీతిలో దినదినము కూడా మరి ఎంతో జ్ఞానం కలిగినటువంటి దైవ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మరి నిన్నటి దినాన అంశాన్ని బట్టి మరి ప్రార్థన చేయబోతుండగా ప్రభా మీరు మాతో ఉండండి ప్రభా. నిన్నటి దినాన మరి సిస్టర్ గారు చెప్పినటువంటి మరి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. విశ్వాసమును గురించినటువంటి వాక్యం అవును ప్రభా. ప్రతి దినము మేము వెంబడిస్తూ ఉంటాము కానీ ప్రభా విశ్వాసములు ఎప్పుడు వెనుదిరిగిపోతామో మాకే తెలియని పరిస్థితులు. శ్రమ వచ్చినప్పుడు విశ్వాసంలోకి జారిపోవచ్చు ప్రభా తండ్రి. అలాగే మరి కష్టం వచ్చినప్పుడు మరి అలాగే మరి నిందల అవమానాలు కలిగినప్పుడు విశ్వాసంలోంచి వెనుదిరిగిపోతారేమో తెలియదు ప్రభా. అనేకులు అటు రీతిగా విశ్వాసంలో వెనుదిరిగిపోయిన వారు కూడా ఉన్నారు తండ్రి. అటు విధంగా కాకుండా దినదినము మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నారు అయ్యా తండ్రి. ఈ విశ్వాసం అనేది ఎట్టి రీతిగా దృఢముగా ఉండాలి, బలముగా ఉండాలని మరి ఎంతో స్థిరముగా ఉండాలని ప్రభా తండ్రి మరి మాట్లాడి ఉన్నారు తండ్రి. నీ స్తోత్రములు ప్రభా. ఇగో ప్రభా మరి బలవంతుడైనటువంటి గొలియాతు మరి 9 మూరల 4 జానలు ఉన్నటువంటి వ్యక్తిని ఇదిగో 4 మూరలు ఉన్నటువంటి వ్యక్తి ఎదుర్కోవడం అంటే ఎంత కష్టమో. మరి దావీదు అటు రీతిగా భయపడలేదు కానీ వాడిని చూసి ప్రభా ఇదిగోనైనా మరి నీ యందు విశ్వాసముతో ప్రభా నా దేవుడు బలవంతుడు, ఆ యెహోవా యుద్ధము యెహోవాదే అని మరి ఆయన నిన్ను గణపరిచాడు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యుద్ధము చేసేది నేను కాదు అని చెప్పి ఇదిగో సున్నతి లేని ఫిలిష్తీయుడు అని చెప్పేసి ప్రభా తండ్రి ఆ ఫిలిష్తీయుని గురించి మరి సున్నతి కలిగిన వారి ఎటువంటి బలము కలిగిన వారు, ఎటువంటి దేవుని సహాయం కలిగిన వారు ఎంత బలవంతులు అన్న విషయాన్ని ఒత్తి మరి ఆయన ఒక్కడి నుంచి ఎంతగానో చెప్పి ఉన్నాడు ప్రభా. అక్కడ వారు ఎటువంటి బలహీనులు అయినప్పటికీ కూడా వారి సున్నతి కలిగిన వారైతే దేవుని బలము శక్తి వారికి దేవుని యొక్క సహాయము ఉంటుందని మరి ఎంతగానో అక్కడ మాకు తెలియచేసి ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభా విశ్వాసముతో మరి అంతటి వ్యక్తిని కూడా అంత బలవంతుడైన వ్యక్తి 40 దినాలు ఇశ్రాయేలు ప్రజలు నిజంగా చెప్పాలంటే వారి సైన్యము గొప్ప సైన్యము, బలవంతులైన సైన్యము. మరి సౌలు రాజు గురించి కూడా ఎంతో వర్ణించారు. ఆ సౌలు రాజు కూడా ఎంతో బలవంతుడు అయినప్పటికీ కూడా ఆ గొలియాతుని చూసి జడిచిపోతున్నారు. వారిలో దేవుని యొక్క ఆత్మ లేదు ప్రభా. దేవుని ఆత్మ కలిగిన వారే అటువంటి సాతాన్ని జయించగలిగినటువంటి శక్తి దేవుడు ఇస్తాడని ప్రభా మరి ఎంతగానో విశ్వాసము ద్వారా మరి జయించినట్లుగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మరి ఆయన సున్నతులైన ఫిలిష్తీయుడు అని చెప్పడమే కాకుండా మరి ఈ దేవుని యొక్క అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని మరి ఆ దండువారు అందరూ తెలుసుకుంటారని ఒక సత్యాన్ని తెలియజేశాడు ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మేము కూడా అట్టి బలమైన విశ్వాసము మా ముందు జీవితాల్లో శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో తండ్రి అవమానాల్లో నిందల్లో కూడా అటువంటి విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళినప్పుడు ప్రభా రాబోయే దినాలు భయంకరమైన దినాలు, కరువుల్లో వచ్చే దినాలు ప్రభా. మరి ఇదిగో ప్రభా ఉగ్రత దినాలు వస్తున్నాయి తండ్రి. ఎవరు ఉంటారో మరి తెలియని పరిస్థితులు ప్రభా. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు ప్రభా. ఆ పరిస్థితుల్లో నీ యందు విశ్వాసంతో మేము ఉన్నట్లయితే ప్రభా ఎటువంటి గొలియాతు వంటి సాతాన్ని అయినప్పటికీ జయించవచ్చని ఆ విశ్వాసాన్ని గురించి ఎంతగానో బలపరిచారు, మరి ఎంతగానో తెలియచేశారు. అందుని బట్టి వందనాలు. అలాగే వస్త్రపు చెంగు మాత్రము ముట్టినంతట్లో నేను స్వస్థపరచబడుతున్నానని ఒక అన్యజనురాలైనటువంటి వ్యక్తి, దేవుని గురించి ఎరగని వ్యక్తి అయ్యో వినుట ద్వారా విశ్వాసము పొందుకుని ప్రభా మరి వెళ్ళి ఆ యొక్క మరి ఎటువంటి అనేక తెప్పలు పడినటువంటి వ్యక్తి ప్రభా తండ్రి. అనేక వైద్యుల చేత ఎంతగానో తెప్పలు పడింది ప్రభా. అయినప్పటికీ ఆమెకు స్వస్థత రాలేదు కానీ ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టినంతట్లో నేను స్వస్థపరచబడతానని నిశ్చయముగా చెప్పి ముట్టింది ప్రభా. వెంటనే ఆమె రక్తధార కట్టి స్వస్థతను పొందింది. నీ విశ్వాసమే నీ స్వస్థపరచనని దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి విశ్వాసాన్ని మనం చూసాం ప్రభా. అట్టి విశ్వాసము మరి మాలో కూడా మా ఫ్యామిలీస్ లో ఉండడానికి నీ కృప దయచేయమంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో అడిగి వేడుకొంచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కృపగల దేవదేవ
సర్వోన్నతుడ సర్వంతర్యామి సర్వ సృష్టికర్త కృపామయుడ దయామయుడ నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇప్పటి వరకు మరి నీ యొక్క దాసం ద్వారా మంచి వర్తమానాన్ని అనుగ్రహించినారు. అవును తండ్రి, మేము మాత్రమే రక్షించబడకుండా మా కుటుంబస్తులను, మా బంధువులను, మా ఎరిగిన ఎవరెవరైతే ఉన్నారో వారికి కూడా నీ యొక్క సువార్తను ప్రకటించి ఆ యొక్క నరకాన్ని తప్పించే విధంగా మా ప్రవర్తన గాని మా సాక్ష్యం గాని ఉండినట్లు మమ్మల్ని నడిపించమని నేను బ్రతిమలాడుతున్నానయ్యా. మరి నిన్నటి దినాన నీ యొక్క దాసురాల ద్వారా మంచి వర్తమానాన్ని అనుగ్రహించినారు ప్రభా. ఈ లోకంలో బ్రతుకుతుండే తండ్రి, మేము ఏ కార్యాన్నైనా ప్రభా, ఏ సమస్యనైనా ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి దాని ద్వారా మేము దాన్ని జయించగలిగే శక్తిని మాకు అనుగ్రహిస్తావని నిన్నటి దినాన ప్రభా నీ యొక్క దాసురాల ద్వారా మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. అవును తండ్రి ప్రభా, దావీదు మరి బాలుడు అయినప్పటికీ తండ్రి మరి ఆ గొలియాతుని ఎదిరించి తండ్రి మరి జయించిన విధానాన్ని బట్టి ప్రభా నీ యొక్క శక్తితోటి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతోటి ఆ యొక్క విజయాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అదే విధంగా మరి 12 సంవత్సరాల నుంచి ప్రభా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ తండ్రి, ఆమె యొక్క విశ్వాసం నాయన మరి వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతాననే విశ్వాసంతో ఆమె ముందుకు వెళ్ళి మరి ముట్టి మరి స్వస్థత పొందినట్టు మేము గమనించినాం ప్రభా. మరి అటువంటి విశ్వాసాలను మా యొక్క కుటుంబాలలో మాకు అనుగ్రహించమని నేను బ్రతిమలాడుకుంటున్నాం నాయన. ప్రతిరోజు మేము ఎదుర్కొంటున్న సమస్యలు కానీ మరి ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ప్రభా, ఎటువంటి సమస్య అయినా ప్రభా మేము మీ మీద ఆధారపడి నిన్ను ముందుంచుకొని మేము జయించగలిగే శక్తిని నువ్వు మాకు దయచేయమని, ఆ విధంగా మా కుటుంబ సభ్యులు ఆ విధంగా కొనసాగే విశ్వాసాన్ని కూడా మాకు దయచేయమని నేను బ్రతిమలాడుకుంటూ ఈ కొద్ది విన్నపంలో అతి శ్రేష్టమైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ రోజు హోస్టింగ్ ఫ్యామిలీగా ఉంటున్నటువంటి రెవరెండ్ ధనరాజ్ కల్గల గారి ఆశీర్వాదంతో ఈ యొక్క మీటింగ్ ముగించుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మండల అపరాధములు చేసి తప్పించండి. ఎందుకనగా రాజ్యం మహిమ నిరంతరం నీవే స్వామి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడు, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములను, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల భద్రత అన్యోన్య సహవాసం, ఆయన రాకడ వచ్చు పర్యంతము మనతో ఉన్నవారికి, ఇంకా మనకు దూరముగా లోకంలోనే ఉండిపోయిన వారు అతి త్వరలో దేవుని చేత నడిపింపబడినట్లుగా మన దేశంలోను ఇతర దేశాల్లోనూ ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన వచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.